బ్రో ఆ! 'అఖండ' సినిమా ఇంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అంటే సినిమా హిట్ అవ్వడం కన్నా అందులో బాలకృష్ణ గారు ప్లే చేసిన అఘోర క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అంటే అవును. ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ హ్మ్. బోయపాటి గారు బాలకృష్ణ గారికి రాస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆ సినిమా మాత్రం సో బీభత్సం క్రియేట్ చేసింది. హ్మ్. అండ్ ఆ సినిమాకి సీక్వెల్గా అయితే ఇప్పుడు 'అఖండ 2' రాబోతుంది. ఆల్రెడీ షూటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ఈరోజు 9వ తేదీ సో ఈవినింగ్ ఆ టైంలో టీజర్ కూడా రాబోతుందని కూడా న్యూస్ వచ్చిందనమాట. సో ఈ సినిమా అయితే సెప్టెంబర్ 25వ తేదీన రాబోతుంది. బట్ అంతవరకు బాగానే ఉంది. అండ్ సడన్గా ఇప్పుడు 'ఓజీ' సినిమా కూడా అదే రోజు రాబోతుందని కూడా ఒక న్యూస్ అయితే వచ్చిందండి. అవును. ఇప్పుడు ఏ అంటే సినిమా ఓజీ సినిమా ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ముందే చెప్పేశారు. సెప్టెంబర్ 25th ఖచ్చితంగా ఓజీ వస్తుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు అఖండ అంటే మనము బాలకృష్ణ గారి ప్రజెంట్ మనము ఇంత పాస్ట్ జనరేషన్ చూసుకుంటే అప్పటి నుంచి స్టార్ హీరోలుగా ఇప్పటి వరకు కూడా ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినప్పటికీ ఎంత పాండియా హిట్లు కొట్టినప్పటికీ కూడా వాళ్ళ రికార్డ్ని అదే విధంగా మెయింటైన్ చేస్తూ వస్తున్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరు మెగాస్టార్ కావచ్చు, అదేవిధంగా బాలయ్య బాబు కావచ్చు. అండ్ ఇప్పుడు మనకు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఫామ్లోకి వచ్చేసారు. అయితే వీళ్ళందరినీ పక్కన పెడితే బాలయ్య బాబు గారు ఎట్లా అంటే ఆయన ఏ సినిమా తీసినా కూడా ఖచ్చితంగా అది హిట్ కావాల్సిందే, 100 కోట్లు కొట్టాల్సిందే. సో ఆ విధంగా ఆయన ఫామ్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాడు. సో అదేవిధంగా అఖండ సినిమా ఇంకా ఖచ్చితంగా అది ఒక బీభత్సం అనమాట. బోయపాటి గారు బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా కూడా ఇంకా దాన్ని గుడ్డిగా ఓకే ఈ సినిమా హిట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదే దానికి సీక్వెల్గా మనకు అఖండ 2 రాబోతుంది. ఇంకా ఇది ఎప్పుడైతే ప్రకటించారో అఖండ 1లోనే అంత బీభత్సం సృష్టిస్తే మరి అఖండ 2లో ఇంకే విధంగా ఉండబోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఏ సినిమాకి సీక్వెల్ చూసుకున్నా పార్ట్ 1 కన్నా పార్ట్ 2కి ఇంకెక్కువ అందులో ట్విస్టులు కావచ్చు, టర్న్లు కావచ్చు అందులోనే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అఖండ 2లో మన బాలయ్య బాబు గారిని ఏ విధంగా చూడబోతున్నామని చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా దట్టు బాలయ్య బాబు గారు మరి అలా డైలాగ్ కింగ్ ఆయన నటనకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి ఆయన సినిమా సెప్టెంబర్ 25th. సో మరి ఇక్కడ ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నప్పటికీ ఇప్పుడు హరిహర వీరమల్లు ఆ సినిమా ఇంకా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇంకా అది వేరే విషయం. కానీ ఇంకా ఓజీ సినిమా అనమాట. ఎన్ని సినిమాలు ఉన్నా ఈ ఓజీ సినిమా కోసం ఎక్కడికి వెళ్ళినా అది రాజకీయాలకు సంబంధించి మీటింగ్ అయినా, సినిమాకి సంబంధించి మీటింగ్ అయినా, ఆయన ఊర్లోకి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ 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 ప్రజెంట్ ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇంత ఈగర్గా వెయిట్ చేసిన సినిమా ఇటు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయనకు విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగిపోయింది. మరి ఈ ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25th వస్తుంది. మరి ఈ 2 సినిమాలు ఒకే రోజు వస్తే ఏ విధంగా ఉంటుంది? ఇద్దరు స్టార్లు ఖచ్చితంగా మరి ఇక్కడ బాలయ్య బాబు గారి క్రేజు, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ విధంగా ఉంటుందో వీళ్ళిద్దరి సినిమాలు ఏ చిన్న సినిమా వచ్చినా కూడా థియేటర్ దగ్గర ఏ విధంగా ఫ్యాన్స్ హల్చల్ చేస్తారు, సెలబ్రేషన్ చేసుకుంటారో మన అందరికీ తెలిసిందే. బట్ ఒకటి న్యూస్ ఏంటంటే ఐ థింక్ అఖండ డిసెంబర్కి వెళ్ళొచ్చు అని కూడా న్యూస్ ఉందన్నమాట. సో మరో న్యూస్ కూడా మేబీ సంక్రాంతి టైంలో కూడా రావచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే అఖండ 2లో కొంచెం విఎఫ్ఎక్స్ సంబంధించిన వర్క్ ఎక్కువ ఉండబోతుంది. అంటే భారీ స్కేల్లో చేయబోతున్నారు. ఇప్పుడు మనం అఖండ 1 చూసుకున్నాం అనుకోండి. సో దాంట్లో ఏంటంటే జస్ట్ అఘోర క్యారెక్టర్ ఒక హాఫ్ ఉంటుంది అంతే, అంటే సెకండ్ హాఫ్లో వస్తుంది. బట్ అఖండ 2లో కేవలం అఘోర క్యారెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుందంట. సో దాని వరకు ఎక్కువ టైం తీసుకోవచ్చు. పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా ఒక అంటే ఊహించుకుంటే ఒకవేళ నిజంగా ఈ 2 సినిమాలు సెప్టెంబర్ 25th వస్తే ఎట్లుంటుంది సిచ్యువేషన్? మరి ఫ్యాన్స్ అక్కడ చూస్తారా, ఇక్కడ చూస్తారా, లేకపోతే 2 చూస్తారా? ఇద్దరు ఫ్యాన్స్ మధ్య రచ్చరచ్చ ఎట్లా ఉంటుంది? మరి సినిమాలు ఏ విధంగా ఉంటాయి అనే విధంగా చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటి నుంచే టెన్షన్ అన్నమాట. అరే ఇద్దరు సినిమాలు కూడా ఫ్యాన్ బేస్ అని లేకుండా అందరూ పోయి చూసే సినిమాలు, అందరు పోయి చూసే సినిమాలకు సంబంధించిన హీరోలు కాబట్టి మరి ఎట్లా చూడాలి, ఎక్కడ ఏ సినిమా చూడాలని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ 25th ఓజీ వస్తుందా, లేకపోతే అఖండ 2 వస్తుందా, 2 సినిమాలు పోస్ట్పోన్ అవుతాయా, లేకపోతే ఏదైనా ఒక సినిమా వచ్చి ఇంకోటి పోస్ట్పోన్ అవుతుందా? ఖచ్చితంగా 2 సినిమాలు అయితే ఒకటే రోజు పెట్టుకోరు మ్యాక్సిమం. ఎందుకంటే బిగ్ స్టార్స్ ఉన్నప్పుడు అది వేరే విషయం. ఇంకా ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా అవకాశం ఉంటుంది. అండ్ థియేటర్స్ కూడా ఒక సినిమాకి ఎక్కువ ఇచ్చి ఒక సినిమాకి తక్కువ ఇవ్వకపోతే మా హీరో తక్కువ ఇస్తారని కూడా అట్లా కూడా చాలా మంది డిసప్పాయింట్ అవుతారు, ఫైటింగ్స్ కూడా చేస్తారు. సో అట్లా ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు ఇట్లా కాకుండానే చూసుకుంటారు మ్యాక్సిమం. ఖచ్చితంగా ఇంకా మరి సెప్టెంబర్ 25th వస్తాయంటే అట్లా కూడా చెప్పలేం. ప్రజెంట్ అయితే ఇట్లా ఒక టాక్ అయితే నడుస్తుంది. చూడాలి మరి ఎవరైనా అఫీషియల్గా ఇంకా మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఇస్తారా ఏంటి అని.